హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. చాలా టేస్టీ రెసిపీ అండి. సో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 4 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గంట పాటు వాటర్లో నానబెట్టుకోండి. ఇది వచ్చేసి మనకు కేజీన్నర వరకు ఉంటుందండి రైస్ అనేది. సో నేను ఈ కేజీన్నర రైస్కి ఒక కేజీ పావు చికెన్ అయితే వేస్తున్నాను. ఓకేనండి, వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకోవాలండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 ఆనియన్స్ని ఒక పెద్ద చీలికలుగా కట్ చేసుకుని వాటిని ఫ్రై చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక సగం ఉల్లిపాయ చీలికలు కట్ చేసుకోండి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుని ఒక కడాయిలోకి తీసుకుని అందులో మనం మసాలాని యాడ్ చేయాలండి. సరిపడినంత ఉప్పు అనేది వేసుకోండి. మనకి నాన్ వెజ్ కాబట్టి ఉప్పు కారం ఎక్కువే పడుతుంది. సో సరిపడినంత అయితే వేసుకోండి. ఉప్పు కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా పౌడర్, అదేవిధంగా బిర్యానీ మసాలా పౌడర్ ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. హోమ్ మేడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో హోమ్ మేడ్ మాత్రం వేసుకోండి. నెక్స్ట్ కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, అదేవిధంగా పుదీనా కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. నెక్స్ట్ మనం బ్రౌన్ ఆనియన్స్ అనేది యాడ్ చేయాలి. ఒక సగం వరకు బ్రౌన్ ఆనియన్స్ అనేది వేసుకోండి. ఓకేనండి, ఈ విధంగా వేసుకున్నాక మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా మనం చేతితో బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేయాలండి. సో వీడియో తీసినప్పుడు అది స్కిప్ అయింది. సో అది కూడా యాడ్ చేసుకోండి. సో ఏమనుకోకండి ఫ్రెండ్స్. సో ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టాలండి. సో చేతితో మనం మొత్తం మసాలా అంతా పట్టే విధంగా బాగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఇందులో ఒక పావు కప్ ఆయిల్ అయితే యాడ్ చేయాలండి. సో మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేస్తే సరిపోతుందండి. అది ఒక పావు కప్పు వరకు యాడ్ చేయండి. సో ఇక్కడైతే వీడియో స్కిప్ అయింది, ఏమనుకోవద్దు. జస్ట్ నేను గడితో వేసినట్టు చూపిస్తున్నాను. రిమైనింగ్ ఆనియన్స్ వచ్చేసి కప్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. బిర్యానీ చేసేటప్పుడు మనం పైన అది వేసుకోవాలి. ఓకే అండి. సో దీనిని కూడా మనం చేతితో బాగా కలపాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఫైనల్గా మనం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. సో ముందైతే పెరుగు అనేది యాడ్ చేయకూడదు, లాస్ట్లో మాత్రం యాడ్ చేయాలండి. ఒక హాఫ్ కప్ వరకు పెరుగు అనేది యాడ్ చేసుకోండి. హాఫ్ కంటే కొంచెం తక్కువ. ఓకే అండి, ఈ విధంగా పెరుగు మొత్తం చేతితో బాగా బాగా కలపండి, చికెన్కి మొత్తం పట్టే విధంగా. ఓకే అండి, ఈ విధంగా కలిపిన తర్వాత వీటిని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఓకేనండి. సో నెక్స్ట్ మనం బిర్యానీ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ముందుగా మనం ఒక బౌల్ అనేది తీసుకోండి. ఒక పెద్ద బౌల్ అయితే ఉండాలి. సో నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తాను కాబట్టి ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోండి. నాకైతే ప్రెజెంట్ ఒక కడాయి మాత్రం అవైలబుల్గా ఉంది. సో నేను అందులోనే చేస్తాను బిర్యానీ రైస్ అనేది. సో కడాయి పెట్టుకుని అందులో 4 లీటర్స్ వరకు వాటర్ అనేది వేసుకోవాలండి. సో కేజీన్నర వరకు తీసుకున్నాను కాబట్టి సో 4 లీటర్ అయితే వాటర్ అయితే పడుతుంది ఖచ్చితంగా. సో నేను 4 చెంబుల వరకు వాటర్ అయితే వేస్తున్నానండి. మొత్తానికి 4 లీటర్స్ వాటర్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత అందులో సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి. మనకి వాటర్ అనేది చాలా ఉప్పగా ఉండాలండి. సో అంత సాల్ట్ అయితే మనం వేసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇందులో బిర్యానీ ఐటమ్స్ అయితే వేసుకోవాలండి. మీకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు, ఒక పెద్ద ఇలాచి, 4 పలావ్ మొగ్గలు, ఒక అనాస్ పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, నెక్స్ట్ సోంపు, ఇలాచి, కొద్దిగా షాజీరా అవన్నీ వేసుకోండి. నెక్స్ట్ ఉంటే స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఒకరండి ఈ విధంగా వేసుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఓకేనండి. సో నెక్స్ట్ ఒక స్పూన్ నెయ్యి కూడా వేయండి, టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేసుకున్నాక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేయండి. ఓకేనండి. సో ఈ విధంగా వేసుకున్నాక వాటిని గడితో బాగా కలపండి. వీటిని మనం హై ఫ్లేమ్లో పెట్టి రోలింగ్ బాయిలింగ్ చేయాలి. ఎప్పుడైతే రోలింగ్ బాయిలింగ్ వచ్చిందో అప్పుడు మనం నానబెట్టినటువంటి బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడే మనం సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సో వాటర్ అనేది బాగా ఉప్పగా ఉండాలి. ఓకే అండి. సో ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయినప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అనేది యాడ్ చేసుకోండి. సో వాటర్ అనేది ఫుల్గా ఉంది కాబట్టి చూసుకోండి. వాటర్ అనేది పైకి వచ్చేస్తే కొద్దిగా వాటర్ అనేది తీసేయండి. సో మీకు క్వాంటిటీ తగ్గ బౌల్ అయితే పెట్టుకోండి. నాకైతే ఇదే అవైలబుల్గా ఉంది. ఓకేనండి. రైస్ మొత్తం వేసాక గడితో బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ని ఉడికించుకోరండి ఒక 70% వచ్చే వరకు. నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకోండి. ఒక మందపాటి బౌల్ అయితే తీసుకోండి బిర్యానీ చేయడానికి. తీసుకున్నాక ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి, కొద్దిగా షాజీరా, రిమైనింగ్ బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోండి. ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి. వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసినటువంటి చికెన్ మొత్తాన్ని అందులో వేసుకోండి.
సో చికెన్లో ఆల్రెడీ ఆయిల్ అనేది ఎక్కువే ఉంది కాబట్టి మనం 3 స్పూన్స్ నెయ్యి అయితే సరిపోతుందండి, అంతకన్నా అవసరం లేదు. ఓకేనండి. సో ఈ విధంగా వేసిన తర్వాత చికెన్ మొత్తాన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండండి. సో చికెన్ మనం ఫ్రిడ్జ్లోంచి తీసాం కాబట్టి చికెన్ వేడెక్కడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు చికెన్ ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించిన తర్వాత చికెన్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మనం కుక్ చేసుకున్నటువంటి రైస్ని దాని మీద వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఓకేనండి. 1 బై 1 ఒక 70% ఉడికితే సరిపోతుందండి. ఈ విధంగా కుక్ చేసిన రైస్ మొత్తాన్ని చికెన్ పైన మనం వేసుకోవాలి. సో నేను క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నాకైతే బౌల్ అయితే ఫుల్ అయిపోయిందండి. ఫైనల్గా మనం దాని మీద బిర్యానీ పౌడర్ అనేది వేసుకోండి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఓకేనండి. సో ఈ విధంగా వేసుకున్నాక అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఓకేనండి. సో ఈ విధంగా వేసుకున్నాక ఫైనల్గా మనం దాని మీద మూత అనేది పెట్టుకోండి. కలర్ కోసం మనం సాఫ్రన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. పాలలో సాఫ్రన్ వేసి ఒక 1/2 అవర్ నానబెట్టి ఆ పాలను కూడా దాని మీద వేస్తే మనకి కలర్ఫుల్గా వస్తుంది బిర్యానీ. ఓకేనండి. ఫైనల్గా మనం మూత పెట్టాక దాని మీద గాలి అది బయటకు వెళ్లకుండా ఐరన్ కడాయి అనేది ప్లేస్ చేస్తాను. ఓకేనండి. ఫైనల్గా మనకి లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు బిర్యానీని ఉడికించండి. నెక్స్ట్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 1/2 అవర్ పాటు బిర్యానీని ఉడికించుకోవాలి. ఈ విధంగా బిర్యానీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీసి బిర్యానీ అనేది బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకోండి. మనకి ఉన్న ఈ టైంకి అయితే మనకి బిర్యానీ అయితే కరెక్ట్గా రెడీ అవుతుందండి. సో బిగినర్స్కి డౌట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గరిటెతో బిర్యానీ లాస్ట్ వరకు పెట్టి దానికి మనకి ఎటువంటి వాటర్ కానీ ఏది అంటుకోకపోతే కనుక మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు అండి. ఓకేనండి. ఈ విధంగా చెక్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు బిర్యానీని అలాగే ఉంచేయండి. ఒక 1/2 అవర్ తర్వాత బిర్యానీని వేరొక బౌల్లోకి తీసుకుని బాగా కలపండి. ఓకేనండి. సగం ఒక బౌల్లోకి తీసుకోండి, ఇంకో సగం అదే బౌల్లోకి ఉంచుకుని గరిటెతో కలుపుకుంటే సరిపోతుందండి. మొత్తం చికెన్ గ్రేవీ అనేది బాగా కలిసేలాగా కలపండి. ఓకేనండి. సో నేను వీడియోలో చూపించిన విధంగా సో చికెన్ రైస్ని మొత్తం బాగా కలపండి. నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సేపు మా బాబు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడండి. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. అండ్ వీడియో ఆల్సో లెందీగా ఉందండి. అంటే నేను ఇప్పటి వరకు షార్ట్సే చేశాను, వెరీ స్మాల్ వీడియోస్ అయితే చేశానండి. సో అందుకోసం నేను కూడా కొంచెం లెందీగా అయితే క్రియేట్ చేశాను. సో ఏమనుకోవద్దు. సో ఫైనల్గా మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.